హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి గత ఫ్యూ డేస్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఇద్దరు వచ్చేసి బిగ్గర్ ఫ్యామిలీస్ యొక్క ఆవశ్యకత గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకటి డెమోగ్రఫిక్ డివిడెండ్ పరంగా చూసుకుంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియాతో పోలిస్తే చాలా వెనకపడిపోతుంది. పాపులేషన్ కంట్రోల్లో చాలా సక్సెస్ఫుల్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ ముందుకెళ్ళి ఈ క్రమంలో ఇప్పుడు వర్క్ ఫోర్స్ వరకు ఓకే, కానీ ఫ్యూచర్లో ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న వర్క్ ఫోర్స్లో ఉన్న పీపుల్ రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ డికేడ్స్కి కావాల్సిన వర్క్ ఫోర్స్ సౌత్ ఇండియాలో తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వెస్ట్రన్ యూరోప్, తర్వాత కొన్ని చైనా లాంటి దేశాలు, తర్వాత రష్యా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు ఏజింగ్ పాపులేషన్తో ఎలా ఇబ్బంది పడుతున్నాయో, యంగ్ పాపులేషన్ లేక ఉన్న పాపులేషన్ ఏజ్డ్ పాపులేషన్ అయిపోయి ఈరోజు వర్క్ ఫోర్స్ లేక ఏజింగ్ పాపులేషన్తో చాలా సఫర్ అవుతున్నాయి ఈ కంట్రీస్, వెస్ట్రన్ యూరోప్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ జపాన్, చైనా లాంటి దేశాలు కూడా. సో చైనా ఒకప్పుడు వన్ చైల్డ్ పాలసీ ఉండేది, దాన్ని రివైవ్ చేసి గో ఫర్ మోర్ చైల్డ్ అనే పాలసీతో చైనా కూడా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎకనమిక్ డిమాండ్స్ని, ఎకనమిక్ నీడ్స్ని మీట్ అయ్యేదానికి వర్క్ ఫోర్స్ లేకపోతే డెఫినెట్గా ఆ కంట్రీ ఎకనమికల్గా అడ్వాన్స్ అయ్యేదానికి ఆస్కారమే ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి సౌత్ ఇండియా కూడా మోర్ ఆర్ లెస్ ఇంకొక 10 ఇయర్స్లో డెఫినెట్గా ఈరోజు చైనా ఏ ప్రాబ్లం అయితే వర్క్ ఫోర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉందో, స్కేర్సిటీ ఆఫ్ వర్కర్స్ ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తుందో, అలానే ఇండియా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ఆ వేలో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇండియాలో సౌత్ ఇండియాలో పర్టికులర్లీ ఈ పాపులేషన్ వచ్చి పాపులేషన్ స్కేర్సిటీ ఎరేజ్ అయ్యేదానికి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 1950 నుంచి 2000 వరకు వచ్చిన నేషనల్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ, లేకపోతే నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ ఏదైతే ఉందో సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి చిన్న కుటుంబాలకే పరిమితం అయిపోయినాయి. ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు, లేకపోతే ఒక స్టేజ్లో ముగ్గురు పిల్లలు, తర్వాత ఇద్దరు, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటే చాలు అనే స్టేజ్కి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ వచ్చేయడం వల్ల సౌత్ ఇండియాలో పాపులేషన్ చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. అట్ ద సేమ్ టైం నార్త్లో మనం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో చూసుకుంటే పాపులేషన్ కంట్రోల్ అనేది వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. ఈ రోజుకి ఇప్పటికీ చూసుకుంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే దగ్గరగా 25 కోట్ల మంది జనాభా ఉన్నారు. మనం ఈ రకంగా చూసుకుంటే సౌత్ ఇండియాలో ఏమో ఫ్యామిలీ ప్లానింగ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేసి పాపులేషన్ కంట్రోల్ తీసుకొచ్చేసి చాలా స్టేబుల్ అయిపోయింది పాపులేషన్ పరంగా. నార్త్ ఇండియన్ స్టేట్స్ వచ్చేసరికి పాపులేషన్ ఏదైతే గ్రోత్ ఉందో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అలానే కంటిన్యూ అవ్వకుండా వచ్చి ఈ రోజుకి పాపులేషన్ కంట్రోల్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అక్కడ పాపులేషన్ అనేది ఓవర్ గ్రోత్ అయిపోయింది. సో ఒక పక్క నార్త్ ఇండియాలో ఓవర్ గ్రోత్, ఇంకో పక్క సౌత్ ఇండియాలో లోవర్ గ్రోత్. దీనివల్ల ఒకటి డెమోగ్రఫిక్ డివిడెంట్ కానీ లేకపోతే వర్కింగ్ పాపులేషన్ వచ్చేదానికి ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం సౌత్ ఇండియన్ స్టేట్లో మెజారిటీ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, పర్టికులర్లీ లేబర్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్లో కానీ లేకపోతే కొన్ని సర్వీస్ సెక్టర్లో కూడా వాళ్ళు నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ చూస్తుంటాం మనం. ఈ క్రమంలో ఎంకే స్టాలిన్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ చెప్పేదాన్ని, ఒకటి పాపులేషన్ తగ్గుతుంది, పాపులేషన్ పెంచాలనేది ఒకటి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి దీని వెనకాల చాలా పెద్ద హిడెన్ ఎజెండా ఏంటంటే డైరెక్ట్గా నార్త్ ఇండియాతో మనం కన్ఫ్రంట్ అవ్వాలి పొలిటికల్గా అనుకుంటే ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ 120 ఎంపీ సీట్స్ ఉన్నాయి లోక్సభలో. ఇప్పుడు డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ రేపు 1926 తర్వాత 2026 తర్వాత జరగాలన్నమాట. 1970s తర్వాత ఈ రోజు వరకు డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ జరగలేదు. అండ్ పాపులేషన్ కంట్రోల్ చేసిన తర్వాత 1970s తర్వాత పాపులేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఈ రోజుకి డీలిమిటేషన్ ఆఫ్ ద లోక్సభ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ జరగల. అప్పటికి ఎన్ని లోక్సభ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఈ రోజుకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 2026 తర్వాత ఈ లోక్సభ డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీస్ మీద ఉన్న సీజ్ అయితే వెళ్ళిపోతుంది. సో 2026 తర్వాత ఎప్పుడన్నా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇది జరిగిన క్రమంలో సో డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ జరుగుద్ది. సో ఈ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పాపులేషన్ కంట్రోల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిన స్టేట్స్కి ఒక పక్క రివార్డ్ రాకపోగా దాదాపుగా ఎంపీ సీట్లు ఒక 80 నుంచి ఇప్పుడు 120 స్థానాలు ఉన్నాయి. కాబట్టి నార్త్ ఇండియాతో పోల్చుకొని చూసుకుంటే దగ్గరగా 100 సీట్లు కోల్పోయేదానికి ఆస్కారం ఉంది పెరిగే లోక్సభ స్థానాల్లో. సో లోక్సభ స్థానాల్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎంపీ స్థానాలు కోల్పోతే ఖచ్చితంగా పొలిటికల్ బార్గెనింగ్ పవర్ అవ్వనండి, లేకపోతే పొలిటికల్
స్ట్రాంగ్నెస్ ఆర్ స్ట్రెంత్ అవ్వనివ్వండి, సౌత్ ఇండియా నుంచి ఆబ్వియస్గా వాయిస్ తగ్గిపోతుంది. వాయిస్ తగ్గిపోవడం వల్ల ఆబ్వియస్లీ మళ్ళీ నార్త్ ఇండియన్ స్టేట్స్ యాజ్ యూజువల్గా డామినేట్ చేస్తాయి. ఈరోజు మనం భారతదేశంలో ప్రధాని ఎవరు కావాలి, ఏ పార్టీ వాళ్ళు కావాలని డిసైడ్ చేస్తాను 1-2 రాష్ట్రాలు, ఒకటి యూపీ, 2 బీహార్, 2 రాష్ట్రాలు కలుపుకుంటే దగ్గరగా 120 స్థానాలు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ కలుపుకుంటే 250, దగ్గరగా 200 పైచిలుకు స్థానాలు, 250 స్థానాలు దాకా వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఈ పాపులేషన్ కంట్రోల్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్కి డీలిమిటేషన్ అది అక్రాస్ ఇండియా యూనిఫామ్గా జరిగితే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియాకు ఒక తీరని నష్టం జరుగుతూ ఉంది, పొలిటికల్ రిప్రజెంటేషన్ పర్టికులర్లీ ఇన్ లోక్సభ. ఈ క్రమంలో ఎంకే స్టాలిన్ అండ్ యాజ్ వెల్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దీని వెనకాల ఉన్న పొలిటికల్ డిసడ్వాంటేజ్ని గ్రహించి ఇక నుంచన్నా పాపులేషన్ని పెంచుకునే ప్రయత్నం చేయకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సౌత్ ఇండియాకి డెఫినెట్గా లోక్సభలో రిప్రజెంటేషన్ పరంగా గడ్డుకాలం ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే డెఫినెట్గా పాపులేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ జరిగేది బేస్డ్ ఆన్ పాపులేషను. ఆ పాపులేషన్ పరంగా మనం చూసుకుంటే నార్త్ ఇండియాలో చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్స్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తర్వాత గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో, పంజాబ్ అండ్ హర్యానాలో కూడా పాపులేషన్ గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది. ఈ రోజుకి పాపులేషన్ గ్రోత్లో వాళ్ళు స్టెబిలైజ్ అవ్వలేకపోయారు. ఈ రకంగా చూసుకుంటే సౌత్ ఇండియా పొలిటికల్ బార్గెన్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని గో ఫర్ మోర్ ఫ్యామిలీ అని ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీని వెనకాల పొలిటికల్ ఎజెండానే ఉంది. పొలిటికల్ ఎజెండా ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పటికే సౌత్ ఇండియా నుంచి మనం చూసుకుంటే ప్రధానులు అవ్వడం చాలా తక్కువ. అయినా ఒకసారి పీవీ గారు అయ్యారు, తర్వాత దేవేగౌడ గారు అయ్యారు. తర్వాత సౌత్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇక్కడ వేరే స్టేట్స్లో వేరే రీజనల్ పార్టీస్ ఉంటాయి. ఈ పార్టీల మధ్య సఖ్యత లేదు, ఈ పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఉండదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఇండియన్ స్టేట్స్ వచ్చేసరికి బీజేపీనో కాంగ్రెస్నో ప్రిడామినెంట్లీ ఆ పార్టీసే ఉంటాయి అక్కడ. ఇంకోటి ఉత్తరప్రదేశ్ నుంచి ఏ పార్టీకి మెజారిటీ ఎక్కువ వస్తే ఆ పార్టీ ప్రధానమంత్రి అవుతూనే వస్తున్నారు. ఈ రోజుకి మనం చూసుకుంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అనే ఒక స్టేట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉంది. మనం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈ రోజు నరేంద్ర మోదీ వరకు మెజారిటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా రిప్రజెంటెడ్ ఫ్రమ్ ద ఉత్తరప్రదేశ్. అండ్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభగా ఉన్నారు, రాజ్యసభ ఆయన అస్సాం నుంచి రిప్రజెంట్ అయ్యారు. తర్వాత మొరార్జీ దేశాయ్ కొద్ది కాలం ఆయన మహారాష్ట్ర నుంచి రిప్రజెంట్ అయ్యారు. చౌదరి చరణ్ సింగ్ ఇలాంటి వ్యక్తులు కూడా అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ రకంగా పాపులేషన్ని ఎక్కువ పెట్టుకొని ఒక ఉత్తరాది నుంచి ఎక్కువ మంది ప్రధానులు అవుతున్నారు, ఎక్కువ మంది లోక్సభ స్థానాలు ఉన్నాయి. సౌత్ ఇండియాకి పొలిటికల్ బార్గెనింగ్ పవర్ తగ్గుతుంది, పొలిటికల్ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో తగ్గుతుంది. దీన్ని బేస్ చేసుకొని దీన్ని కంట్రోల్ చేసి దీన్ని రివైవ్ చేయాలంటే డెఫినెట్గా సౌత్ ఇండియాలో ఉన్న ఫ్యామిలీ ప్లానింగ్ మెకానిజం ఏదైతే ఇప్పటి వరకు 1 kid or 2 kid అనేది ఉందో దాన్ని రివైవ్ చేసి ఖచ్చితంగా 2 లేదా 3 పిల్లలు ఉండేదానికి ఆస్కారం ఉంటే బాగుంటుంది అంటున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్లో కంటెస్ట్ చేయాలంటే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకే కంటెస్ట్ చేసేదానికి ఆస్కారం ఉండేదానికి ఒక లెజిస్లేషన్ తీసుకొస్తామన్నారు. డెఫినెట్గా ఒకటే, ఇట్ ఈస్ నాట్ 100% పొలిటికల్ మోటివ్ అని చెప్పలేము, 100% ఎకనమిక్ మోటివ్ అని చెప్పలేము. కానీ డెఫినెట్గా టు మీట్ ద గ్రోయింగ్ ఎకనమిక్ నీడ్స్, ఎకనమిక్ రిక్వైర్మెంట్స్కి ఖచ్చితంగా పాపులేషన్ అనేది చాలా అవసరము. పాపులేషన్ లేకపోతే ఈరోజు జపాన్లో రోబోట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే వెస్ట్రన్ యూరోప్లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోయి అక్కడ లోకల్గా వర్క్ ఫోర్స్ దొరక మైగ్రెంట్ వర్కర్స్ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతున్నారు. సో ఈ రకంగా మైగ్రెంట్ వర్కర్ మీద డిపెండెన్సీ తగ్గాలన్నా, లేకపోతే మెకనైజేషన్ ఎక్కువ పెరగకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి అవసరమే. కానీ ఇండియాలో ఏంటంటే నార్త్ సౌత్కి వచ్చేసరికి ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఆ డిఫరెన్స్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ఖచ్చితంగా పాపులేషన్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంతకుముందు స్టెబిలైజ్ చేశారో ఆ స్టెబిలైజేషన్ని కొంచెం లిబరల్ చేసి కొన్ని మోర్ నెంబర్ ఆఫ్ పిల్లలు ఉండేదానికి ఫ్యామిలీ ప్లానింగ్లో ఆ పాలసీని లిబరలైజ్ చేసి ముందుకెళ్ళేదానికి సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ ముందుకు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఇదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగిన తర్వాత మనకు రిప్రజెంటేషన్ తగ్గుతుంది అనేది ఒకటి పొలిటికల్ మాస్టర్స్లో ఈ మైండ్లో ఇది చాలా క్లియర్గా ఉంది. చూడాలి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ రివైవ్ చేసి ఎలా ముందుకెళ్తారనేది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, డీలిమిటేషన్ ప్రక్రియ 2026 తర్వాత జరగాలి. కాబట్టి ఆ జరిగే ప్రక్రియలో నార్త్కి సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఒకే పాలసీతో డీలిమిటేషన్ పాలసీ ముందుకెళ్తుందా, లేకపోతే సౌత్ ఇండియన్ పాలసీ సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ ప్లానింగ్ని లేకపోతే పాపులేషన్ గ్రోత్ కంట్రోల్ని చాలా సక్సెస్ఫుల్గా చేసింది. కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఏమైనా ఇన్సెంటివ్ ఇచ్చి బెటర్ మేనర్లో డీలిమిటేషన్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. థ్యాంక్ యూ.